హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పొట్టేలి తలకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగానే మటన్ కొనుక్కున్న తర్వాతనే అక్కడే ఈ విధంగా కాల్చి ఇస్తారు. అక్కడ మనం అడిగితే వాళ్ళే కాల్చి ఇస్తారనమాట. ఇది కాల్చుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా తీసుకొచ్చుకున్న తర్వాత బాగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఒక 5 విజిల్స్ అన్న పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయి పెట్టుకొని ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా మెంతాకు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కట్ చేసుకున్న 2 టమాటాలను కూడా ఈ విధంగా వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినంత మీ రుచికి సరిపడా కారం పొడి అలాగే పసుపును కూడా యాడ్ చేసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న మాంసంని ఇందులోకి కూడా యాడ్ చేసుకొని బాగా మసాలా అంతా పట్టేలా కలుపుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా తలకాయ కూరని తయారు చేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది రోటీలోకి కానీ దోశలోకి కూడా అలాగే రైస్లో కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.